హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన ద నైట్ ఈట్స్ ద వరల్డ్ అనే ఒక సూపర్ అయిన జాంబీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇంతవరకు మనం చూసిన జాంబీ మూవీస్ లా ఈ సినిమాలో వైరస్ ఎలా స్ప్రెడ్ అయ్యింది, దాన్ని ఎవరు క్రియేట్ చేశారని అస్సలు చెప్పరు. ఒక రోజు రాత్రి హీరో బాగా నిద్రపోయి నెక్స్ట్ డే అతను కళ్ళు తెరిచి చూస్తే ప్రపంచం మొత్తం ఈ జాంబీ అపోక్లిప్స్ స్ప్రెడ్ అయి ఉంటుంది. అతని చుట్టూ ఉన్న జాంబీల మంద దగ్గర నుంచి పాపం మన హీరో ఎలా ఒంటరిగా తప్పించుకుంటాడనే దాన్ని చాలా డిఫరెంట్ గా చెప్పేదే ద నైట్ ఈట్స్ ద వరల్డ్ అనే ఈ మూవీ స్టోరీ లైన్. సో ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఈ సినిమా హీరో శామ్ ని చూపిస్తారు. అతను ఒక మ్యూజిషియన్. శామ్ ఇప్పుడు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఫానీ అనే అమ్మాయిని కలవడం కోసం తన అపార్ట్మెంట్ కి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఫానీ తన ఫ్లాట్ లో ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేసి ఉంటుంది. అయినా ఈ విషయం హీరో శామ్ కి తెలియదు. ఫానీ శామ్ ని చూడగానే అతన్ని హక్ చేసుకుని వెల్కమ్ చేసి తన ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ ని హీరోకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అలాగే శామ్ ని పార్టీ అయ్యేంత వరకు ఉండి ఎంజాయ్ చేయమని ఇన్వైట్ చేసింది. ఫానీని తన బాయ్ ఫ్రెండ్ హక్ చేసుకుని వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడం చూసిన శామ్ కొంచెం జెలస్ గా ఫీల్ అవుతాడు. నేను నీ దగ్గరున్న నా మ్యూజిక్ టేప్స్ తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చా, అది నాకు ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని శామ్ చెప్తాడు. దానికి ఫానీ అతన్ని కొంచెం సేపు వెయిట్ చేయమని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోతుంది. సరే అని శామ్ కూడా అక్కడ కూర్చుని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా సేపు అయినా ఫానీ తిరిగి రాదు. తను తన ఫ్రెండ్స్ తో బిజీగా ఉండడం చూసిన శామ్ అక్కడ పార్టీలో సర్వ్ చేస్తున్న మందు తాగి ఒంటరిగా టైం పాస్ చేస్తుంటాడు. ఇలా ఎంతసేపు వెయిట్ చేసినా తను రాకపోవడంతో శామ్ టెన్షన్ అయి తన దగ్గరికి వెళ్ళి నా మ్యూజిక్ టేప్స్ ఎక్కడున్నాయో చెప్పు, నేను అవి తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్తాడు. దానికి ఫానీ అవి ఈ హాల్ లైన్ లో ఉన్న నా ఆఫీస్ రూమ్ లో ఉన్నాయి, అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ వెయిట్ చేయి, కాసేపట్లో నేను అక్కడికి వస్తానని చెప్తుంది. సరే అని ఇతను ఆ ఆఫీస్ వైపుకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక అతను శామ్ ని గుద్దేస్తాడు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంటారు. కానీ శామ్ అది పెద్దగా పట్టించుకోకుండా పార్టీ కాబట్టి వాళ్ళు డ్రగ్స్ యూస్ చేస్తున్నారని అనుకుంటాడు. శామ్ ఆ ఆఫీస్ రూమ్ లోపలికి వెళ్ళాక కూడా అతనికి ఇంకా ఆ పార్టీ సౌండ్ వినిపిస్తుంది. సో అతను ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసి తన మ్యూజిక్ టేప్స్ ని వెతకడం మొదలు పెట్టాడు. ఒక కార్డ్బోర్డ్ బాక్స్ లో ఆ టేప్స్ అన్ని ఉండడం చూసి వాటిని తీద్దామని శామ్ ప్రయత్నిస్తాడు. అప్పుడు ముందు సీన్ లో ఒక అతను శామ్ ని గుద్దేసుంటాడు కాబట్టి దాని వల్ల ఇప్పుడు శామ్ ముక్కులో నుంచి రక్తం కారుతుంది. కాబట్టి శామ్ ఒక టిష్యూ పేపర్ తో ఆ బ్లడ్ ని క్లీన్ చేస్తూ ఒక సోఫాలో వెళ్లి కూర్చుని రిలాక్స్ అవుతాడు. బట్ అతను డ్రింక్ చేసుంటాడు కాబట్టి కొంచెంసేపులోనే నిద్రపోతాడు. ఆ సమయంలో మనకి బ్యాక్గ్రౌండ్ లో బయట పార్టీలో ఉన్న వాళ్ళు భయంకరంగా అరిచే అరుపులు వినిపిస్తాయి. ఇవేవీ తెలియని శామ్ రాత్రంతా అక్కడే ప్రశాంతంగా నిద్రపోయి నెక్స్ట్ డే తెల్లవారి నిద్రలిగుస్తాడు. అతని క్యాసెట్స్ ని తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుని బయటకొచ్చి చూస్తే ఆ ఫ్లాట్ లో ఒక్కరు కూడా ఉండరు. అది మాత్రం కాకుండా ఆ ప్లేస్ అంతా ఏదో భూకంపం వచ్చినట్టు వస్తువులన్నీ అటు ఇటు పడుంటాయి. అందులోనూ చుట్టూ గోడలంతా రక్తం ఉండడం చూసిన శామ్ అలర్ట్ అయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేతిలో ఒక ఆబ్జెక్ట్ పట్టుకుని అక్కడ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తాడు. కింద స్టేర్స్ లో ఫానీ ఇంకా ఇంకో అమ్మాయి కూర్చుని ఉండడం చూసి శామ్ తనని పిలుస్తాడు. వెంటనే వాళ్ళిద్దరూ ఇతనిపై అటాక్ చేసేటట్టు వస్తారు. ఫానీ ఫేస్ మొత్తం చూడ్డానికి రక్తంతో చాలా భయంకరంగా ఉండడం వల్ల శామ్ భయపడి త్వరగా డోర్ లాక్ చేసేస్తాడు. ఆ తరువాత శామ్ అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం విండో నుంచి బయటకు చూస్తాడు. కింద రోడ్ లో ఒక చిన్న పిల్ల జాంబీలా మారి పరిగెడుతూ ఉంటుంది. అలాగే అతనికి ఆపోజిట్ లో ఉన్న అపార్ట్మెంట్ లో కూడా కొన్ని జాంబీస్ ని ఎదిరించి ఒక ఫ్యామిలీ పోరాడుతూ ఉంటారు. వాళ్ళు ఆ జాంబీస్ దగ్గర నుంచి తప్పించుకుని బయటకు వచ్చి కార్ లో అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకుంటారు. కానీ వాళ్ళు చేసే సౌండ్స్ వల్ల అక్కడికి చాలా జాంబీస్ వచ్చి వాళ్ళని చంపిస్తాయి. శామ్ ఆ పార్టీలో చనిపోయిన వాళ్ళ ఫోన్స్ తీసి వాటిని చెక్ చేస్తాడు. ఆ ఫోన్ కి వచ్చిన వాయిస్ మెసేజ్ లో మాట్లాడుతున్న వ్యక్తిని కూడా ఒక జాంబీ అటాక్ చేసి చంపేసి ఉంటుంది. ఇలా కొన్ని మొబైల్స్ ని చెక్ చేసి ఈ జాంబీ అటాక్ ఇతనున్న సిటీని మాత్రం కాకుండా ఓవర్ నైట్ లో వరల్డ్ లో ఉన్న చాలా ప్లేసెస్ లో కూడా స్ప్రెడ్ అయిందని తెలుసుకుంటాడు. ఆ తరువాత శామ్ అతనున్న అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి వెళ్లి చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ సిటీ మొత్తంలో ఇతనికి ఎలాంటి మూమెంట్స్ కనిపించదు. సో బయటికి వెళ్లి చనిపోవడం కన్నా ఈ అపార్ట్మెంట్ లో ఉండడమే సేఫ్ అని అర్థం చేసుకుని ఆ ఫ్లాట్ గోడల్లో ఉన్న బ్లడ్ ఇరిగిపోయిన వస్తువులన్నిటినీ క్లీన్ చేయడం మొదలు పెడతాడు. ఇలా శామ్ క్లీన్ చేస్తూ ఉండగా ఆ ఫ్లాట్ కింద ఫ్లోర్ లో నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. సో మీరే ఆలోచించండి, మీరు ఒక జాంబీ అపోక్లిప్స్ లో ఇరుక్కున్నారు, చుట్టూ మనుషులే లేరనుకుని మీ పని మీరు చేసుకుంటూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఇలా ఏదైనా శబ్దం వినిపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? భయంలో వణికిపోతారు కదా. ఇక్కడ హీరో కూడా ఆల్మోస్ట్ అలానే ఫీల్ అవుతున్నాడు. అప్పుడు సడన్ గా ఎవరో కింద నుంచి బుల్లెట్ ఫైర్ చేస్తారు. అది చూసిన శామ్ మెల్లగా ఆ హోల్ దగ్గరకు వచ్చి కిందకి తొంగి చూస్తే అక్కడ ఒక ముసలాయన సూసైడ్ చేసుకుని ఉంటాడు. బై ఛాన్స్ ఫ్యూచర్ లో అతను ఒక జాంబీతో ఫైట్ చేయాల్సి వస్తే ఆ టైంలో చేతిలో ఒక గన్ ఉంటే అతని సేఫ్టీకి మంచిదనిపించి దాన్ని తీసుకోవడం కోసం ఆ ముసలైన ఫ్లాట్ లో వేరే ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత శామ్ కిందకు వెళ్ళాడు. యాక్చువల్లీ ఈ ముసలైన వైఫ్ ఒక జాంబీ కొరకడం వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది కనుక ఆయన తనని చంపి తరువాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. శామ్
ముసలైన చేతిలో ఉన్న గన్ తీసుకున్నాక ఆ రూమ్ మొత్తం వెతికి దానికి కావలసిన క్యాట్రిజ్ ని కూడా తీసుకుంటాడు. నెక్స్ట్ చేతిలో గన్ పట్టుకుని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తం చెక్ చేస్తాడు. స్టెప్స్ దిగుతున్నప్పుడు ఆ బిల్డింగ్ లో ఓపెన్ అయి ఉన్న రూమ్ స్టోర్ అన్ని లాక్ చేసుకుంటూ కిందకొచ్చి చూస్తే అక్కడ ఆ బిల్డింగ్ మెయిన్ డోర్ ఓపెన్ అయి ఉంటుంది. అందులోనూ ఆ డోర్ ముందు ఆపోజిట్ డైరెక్షన్ ని చూస్తూ ఒక జాంబీ కూడా ఉంటుంది. బయటున్న జాంబీస్ ఏవి లోపలికి రాకూడదు కాబట్టి అతను మెల్లగా వెళ్లి ఆ డోర్ ని క్లోజ్ చేసిస్తాడు. పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో ఈ బిల్డింగ్ లో ఉన్న అన్ని ఇళ్ల స్పార్ కీస్ ఉంటాయి. వాటిని తీసుకుని అక్కడే ఉన్న ఫ్రిడ్జ్ లో ఇతనికి దొరికిన ఫుడ్ ఐటమ్స్ ఇంకా నైఫ్స్ అని యూస్ అయ్యే వస్తువులన్నీ తీసుకుంటాడు. ఇక శామ్ ఒంటరిగానే బ్రతకాలి కనుక అతనికి కావలసిన ఫుడ్ సప్లైని అరేంజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సో శామ్ అతనికి దొరికిన కీస్ పట్టుకుని ముందు ఒక ఫ్లాట్ కి వెళ్తాడు. అక్కడ లాక్ అయి ఉన్న డోర్ ని ఓపెన్ చేసి గన్ పట్టుకుని అతను లోపలికి వెళ్ళగానే సడన్ గా ఒక జాంబీ అతన్ని అటాక్ చేస్తుంది. దాని వల్ల శామ్ అనుకోకుండా అతని చేతిలో ఉన్న గన్ ని తిప్పి పట్టుకోవడం వల్ల ఆ జాంబీని షూట్ చేయలేకపోతాడు. ఈ సౌండ్ వినిపించి లోపల ఉన్న ఈ జాంబీ భార్య ఇంకా కూతురు జాంబీస్ కూడా బయటకు వస్తారు. వాళ్ళని చూసిన శామ్ వెంటనే ఈ జాంబీని తోసేసి బయటకు వెళ్లి తలుపేసిస్తాడు. అలాగే నెక్స్ట్ టైం ఈ ఫ్లాట్ లోకి వెళ్లడం డేంజర్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం డోర్ మీద ఒక క్రాస్ డ్రా చేస్తాడు. ఆ తరువాత అతను ఇంకో ఫ్లాట్ కి వెళ్తాడు. ఈసారి ఇందులో ఎవరు ఉండరు కాబట్టి అక్కడ అతనికి దొరికిన ఫుడ్ వెపన్స్ అన్ని తీసుకుంటాడు. శామ్ కి ఒక రూమ్ లో కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. ఇతను ఒక మ్యూజిషియన్ కదా, అందుకని వాటిని కూడా అతనితో పాటు తీసుకువెళ్లాలనుకున్నాడు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఫుడ్ అన్నిటిని అరేంజ్ చేశాక శామ్ ఆ వస్తువులన్నిటిని అతనితో పాటు లిఫ్ట్ లో అతను స్టే చేస్తున్న ఫ్లాట్ కి తీసుకువెళ్లాలనుకున్నాడు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ లిఫ్ట్ లో ఒక జాంబీగా మారిపోయిన ముసలైన్ ఉంటాడు. శామ్ కి అతన్ని చంపడానికి మనసు రాక అతన్ని ఆ లిఫ్ట్ లోనే లాక్ చేసేస్తాడు. ఆ తరువాత ఆ రోజంతా పాటలు ఆలకిస్తూ గేమ్స్ ఆడుతూ గడుపుతాడు. ఆ నెక్స్ట్ డే తెల్లవారి శామ్ నిద్రలేచి చూస్తే బయట స్ట్రీట్ లో ముందు రోజు కన్నా చాలా ఎక్కువ జాంబీస్ ఉండడం చూసి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి వెళ్లడం సాధ్యం కాదని అర్థం చేసుకుంటాడు. సో నెక్స్ట్ కొన్ని రోజులు అతను ఒక్కొక్క ఫ్లాట్ కి వెళ్లి చెక్ చేసి అక్కడ దొరికిన ఫుడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా శామ్ ఆ ఫుడ్ ని రోజుకి ఎంత తినాలని ఒక చార్ట్ క్రియేట్ చేసి ఎక్కువ రోజులకు వచ్చేటట్టు అలోకేట్ చేసుకుంటాడు. ఆ తరువాత ఏం చేయాలో తెలియక ఆ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఆఖరికి అతనికి దొరికిన ఆ డ్రమ్స్ తీసుకుని వాటిని ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరూ లేరని శామ్ అతనికి నచ్చినట్టు ప్లే చేస్తున్నప్పుడు సడన్ గా బయట నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. అదేంటో తెలుసుకోవడానికి శామ్ విండో దగ్గరికి వెళ్లి చూస్తే ఇంతసేపు అతను వాయించిన ఆ డ్రమ్ సౌండ్ విని చాలా జాంబీస్ అక్కడికి వచ్చేసింటాయి. సో వెంటనే ఇతను ఆ రూమ్ లో సౌండ్ చేసే వస్తువులన్నిటిని ఆఫ్ చేసేస్తాడు. ఆ తరువాత ఏం చేయకుండా ఊరికే అక్కడే ఉండడం అతనికి బోర్ కొడుతుంది కాబట్టి టైం పాస్ కోసం అతనికి దొరికిన టాయ్ గన్ తో బయటన జాంబీస్ ని ఎయిమ్ చేస్తాడు. ఆ గన్ వెపన్ కాదు, అందులో నుంచి పెయింట్ మాత్రమే బయటకు వస్తుంది. శామ్ దానితో ఆ జాంబీస్ ని షూట్ చేసి ఆడుకుంటాడు. ఒక రోజు శామ్ అతని రూమ్ లో నుంచి ఏదో బ్యాడ్ స్మెల్ రావడాన్ని గమనిస్తాడు. కింద ఫ్లోర్ లో ఒక ముసలైన అతని భార్యని చంపి సూసైడ్ చేసుకుని ఉంటాడు కదా, వాళ్ళ బాడీస్ డీకంపోజ్ అవ్వడం వల్లే ఈ బ్యాడ్ స్మెల్ వస్తుందని అర్థం చేసుకున్న శామ్ వాళ్ళ డెడ్ బాడీస్ ని బయటకు విసిరేయడం కోసం తీసుకువెళ్తాడు. ఆయన ఆఖరి నిమిషంలో వాళ్ళ శవాలని ఇలా క్రూరంగా రోడ్ మీదకి విసిరేయడానికి మనసు రాక ఆ ఇద్దరి బాడీస్ ని వాళ్ళ బెడ్రూమ్ లో పడుకోబెట్టి మధ్యలో వాళ్ళు కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటోని పెడతాడు. తర్వాత శామ్ అతనికి తెలిసిన కొన్ని రిచువల్స్ చేసి వాళ్ళిద్దరికి మర్యాద చేశాక బయటకొచ్చి ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. అలాగే ఆ రూమ్ లో నుంచి బ్యాడ్ స్మెల్ బయటికి రాకుండా ఉండడం కోసం ఆ డోర్ కి ఉన్న హోల్స్ అన్నిటిని టేప్ అంటించి కంప్లీట్ గా కవర్ చేస్తాడు. ఆ తరువాత హీరో స్నానం చేస్తున్నప్పుడు మధ్యలోనే నీలాగిపోయి కరెంట్ కూడా కట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లం ఇక్కడ మాత్రం కాదు, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల సిటీ ఫుల్ గా పవర్ సప్లై ఆగిపోయింది. దాంతో శామ్ నీళ్లు సేవ్ చేయడం కోసం అతని దగ్గరున్న వెసల్స్, బాక్సెస్, గ్లాసెస్ అని అన్నిటిని తీసుకువెళ్లి టెర్రస్ మీద వర్షం నీళ్ళని పట్టుకుంటాడు. శామ్ ఆ అపార్ట్మెంట్ రికార్డ్స్ ని చెక్ చేసి లిఫ్ట్ లో ఉన్న ఈ జాంబీ పేరు ఆల్ఫ్రెడ్ అని తెలుసుకున్నాడు. ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ అఫీషియల్లీ మీట్ అవుతున్నారు కనుక శామ్ ఆ జాంబీతో హ్యాండ్ షేక్ చేస్తాడు. చాలా రోజుల నుంచి హీరో ఎవరితోనో మాట్లాడలేదు కాబట్టి ఆ లోన్లీనెస్ లో ఈ జాంబీ ఆల్ఫ్రెడ్ తో ఫ్రెండ్ లా మాట్లాడడం మొదలు పెడతాడు. ఇలా శామ్ విరక్తితో రోజులని గడుపుతూ ఒకసారి టాయ్ గన్ తో ఆడుకుంటున్నప్పుడు రోడ్ లో ఒక పిల్లిని చూస్తాడు. ఈ ఒంటరి జీవితంలో ఒక పెట్ పెంచుకుంటే బాగుంటుందనిపించి ఇతను ఎలా అయినా ఆ పిల్లిని తీసుకురావాలని అనుకుంటాడు. అందుకని శామ్ మెల్లగా వెళ్లి ఆ మెయిన్ డోర్ ని ఓపెన్ చేసి బయటన్న పిల్లిని ఫుడ్ తో అట్రాక్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ అది శామ్ దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లిపోతుంది. అక్కడ దగ్గరలో జాంబీస్ ఏవి ఉండవు కాబట్టి ఇతను డోర్ క్లోజ్ అవ్వకూడదని అతని చేతిలో ఉన్న గన్ ని అడ్డంగా పెట్టి సైలెంట్ గా ఆ పిల్లిని వెతుక్కుంటూ వెళ్తాడు. అయినా అదృష్టం శామ్ వైపు లేదు కాబట్టి అతను ఒక జాంబీకి దొరికిపోతాడు. అది ఇతన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు శామ్ వెంటనే పక్కన ఒక
ఒక కారులోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. అయినా ఆ జాంబీ ఇతని కాళ్ళని పట్టేసుకుంటుంది. శామ్ ఎలాగో తన్ని తన్నుకుంటూ బ్యాక్ సీట్ కి వచ్చి అక్కడున్న డోర్ ఓపెన్ చేసుకుని పరిగెడుతూ అపార్ట్మెంట్ లోకి వచ్చేసి తొందరగా విండోస్ అన్నిటిని లాక్ చేసి తిరిగి చూస్తే శామ్ వచ్చిన దారి మొత్తం రక్తంగా ఉంటుంది. శామ్ కాలుకి గాయం తగిలి అందులో నుంచే ఈ రక్తం వస్తుంది. హీరో శామ్ కి ఇప్పుడు అతని ఈ జాంబీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయాడా లేదా అని తెలియదు. కాబట్టి మిర్రర్ ముందు నిలుచుని అతని ఫేస్ లో ఏదైనా చేంజెస్ కనిపిస్తుందా అని అబ్జర్వ్ చేస్తాడు. ఒకవేళ ఇన్ఫెక్ట్ అయి ఉంటే అప్పుడు జాంబీగా మారడానికి బదులు ఒకేసారి చనిపోవచ్చని గన్ని అతని గొంతుకుపై పెట్టుకుని తనలో ఒక చిన్న చేంజ్ కనిపించినా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అలా రాత్రయ్యాక కూడా ఇతని శరీరంలో ఎలాంటి మార్పులు ఉండవు కనుక శామ్ అతను ఇన్ఫెక్ట్ అవ్వలేదని సంతోషపడతాడు. మరుసటి రోజు తెల్లవారి ఇతను పెంచుకుంటున్న చెట్లకి నీళ్లు పోస్తున్నప్పుడు వేరే ఎవరో ఆ రూమ్ లో ఉన్నట్టు శామ్ కి అనిపిస్తుంది. ఒకవేళ బయట నుంచి ఈ శబ్దం వినిపిస్తుందేమో అని అనుకుని అతను ఒక బైనాకులర్ లో చూస్తూ ఉన్నప్పుడు శామ్ కి ఒక బిల్డింగ్ లో ఒక్క సెకండ్ ఎవరిదో ఒక చెయ్యొచ్చి వెళ్లినట్టు కనిపిస్తుంది. అక్కడ తనలానే వేరే ఎవరైనా ఉండొచ్చని శామ్ ఒక చిన్న హోప్ తో ఎంతసేపు చూసినా అతనికి ఆ బిల్డింగ్ లో వేరే ఎలాంటి మూమెంట్స్ కనిపించదు. మేబీ ఇదంతా అతని భ్రమ ఉండొచ్చని శామ్ అనుకుంటాడు. వింటర్ వచ్చాక ఒక రోజు రూమ్ లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉండడం వల్ల శామ్ చలికి వణికిపోతుంటాడు. సో అంత చలిని తట్టుకోవడానికి హీటర్ అవేవి లేకపోవడం వల్ల హాట్ వాటర్ లో స్నానం చేస్తాడు. సో ఇప్పుడు శామ్ దగ్గరున్న ఫుడ్ స్టాక్ కూడా తగ్గిపోయింది కాబట్టి అతను ఎప్పటికీ ఈ అపార్ట్మెంట్ లోనే ఉండలేనని అర్థం చేసుకుంటాడు. అందుకని బయటకు వెళ్తే ఆ జాంబీస్ ఇతన్ని చంపేస్తాయి కాబట్టి ఇతను ఏం చేయాలో ఆలోచిస్తూ ఏ ఐడియా దొరకక ఆఖరికి పిచ్చి పట్టిన వాడిలా ఏం జరిగినా పర్వాలేదని మళ్ళీ ఆ డ్రమ్స్ ప్లే చేయడం మొదలు పెట్టాడు. కావాలనే శామ్ స్పీకర్ లో సౌండ్ ఫుల్ గా పెట్టి చాలా ఆక్రోషంగా డ్రమ్స్ వాయించి చుట్టుపక్కలున్న జాంబీస్ అన్నిటిని ఇతని వైపుకి వచ్చేటట్టు చేసుకున్నాడు. అక్కడి నుంచి బాల్కనీకి వచ్చి కింద చేరిన జాంబీస్ అన్నిటిని చూసి వాటితో ఆడుకుంటూ డ్రమ్స్ కొడతాడు. ఆ రోజు రాత్రి శామ్ నిద్రపోతున్నప్పుడు అతని రూమ్ వైపుకి ఎవరో పరిగెడుతూ వస్తున్నట్టు అతనికి కనిపిస్తుంది. ఇది ఊహ కాదు, నిజంగానే అతని రూమ్ వైపుకి ఎవరో పరిగెడుతూ వస్తున్నారని అతను కన్ఫర్మ్ చేసుకుని జాంబీయే వచ్చేసిందనుకుని ఆ డైరెక్షన్ లో షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ తగిలాక ఎవరిదో అరుపు వినిపించి అతను దగ్గరికి వెళ్లి చూసాకే నిజానికి అతను ఒక ఇన్ఫెక్ట్ అవ్వని నార్మల్ అమ్మాయిని షూట్ చేసేసానని శామ్ కి అర్థమవుతుంది. ఆ అమ్మాయి ఊపిరాడక ప్రాణాలకి కొట్టుకుంటూ ఉంటుంది. యాక్చువల్లీ శామ్ ఈ పిట్టలని వేటాడే గన్తో తనని షూట్ చేసుంటాడు. కాబట్టి ఆ అమ్మాయి ఒంట్లో ఇప్పుడు చాలా బుల్లెట్స్ ఉంటాయి. అవన్నిటిని బయటకు తీసి శామ్ తనకి అతనికి తెలిసిన ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దాని మధ్యలోనే ఆ అమ్మాయి స్పృహ కోల్పోతుంది. ఇతను ఆ అమ్మాయిని లేపడానికి ఎంత ప్రయత్నించినా తను కళ్ళు తెరవదు. శామ్ తనకి ట్రీట్మెంట్ ని కంప్లీట్ చేసి బయటకు వచ్చి అతను చేసిన తప్పుని తెలుసుకుని ఫీల్ అయి బాగా ఏడుస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ అమ్మాయికి మెలకువ వచ్చి తన రూమ్ నుంచి బయటకు వచ్చినట్టు చూపిస్తారు. తనకేం కాలేదు, తను నార్మల్ గా ఉండడం చూసాక శామ్ సంతోషపడి బ్రేక్ఫాస్ట్ కోసం ఒక సూప్ చేసి తనకిస్తాడు. ఆ అమ్మాయి పేరు సారా. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాక శామ్ సారా దగ్గర ఇన్ని రోజులుగా నువ్వెక్కడుండేదానివి, బయట నీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా అని అడుగుతాడు. దానికి తను లేదు, నేను నీలా సర్వైవర్స్ ఎవరైనా ఉంటారేమో అని వెతుక్కుంటూ రూఫ్ ద్వారా ఒక అపార్ట్మెంట్ నుంచి ఇంకో అపార్ట్మెంట్ కి ట్రావెల్ చేస్తున్నాను. లక్కీలీ అలానే నేను కనిపెట్టానని చెప్తుంది. ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగా సారా లిఫ్ట్ లో ఉన్న ఆ ఆల్ఫ్రెడ్ జాంబీని చూసి భయపడుతుంది. అప్పుడు శామ్ ఆల్ఫ్రెడ్ ని తనకి ఇంట్రడ్యూస్ చేసి ఆల్ఫ్రెడ్ అతనికి ఒక ఫ్రెండ్ లాంటి వాడని చెప్తాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. శామ్ డ్రమ్స్ ప్లే చేసి మ్యూజిక్ వాయిస్తే అప్పుడు సారా దానికి పాట పాడ్డమని వీళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. ఒక రోజు శామ్ ఇతని దగ్గరున్న ఫుడ్ ని రెండుగా డివైడ్ చేసి అది ఎన్ని రోజులకు వస్తుందని మళ్ళీ క్యాల్కులేట్ చేస్తాడు. ప్రస్తుతం వీళ్ళ దగ్గరున్న ఆహారం వీళ్ళకి కొన్ని రోజులకి మాత్రమే సరిపోతుంది. కాబట్టి శామ్ వేరే దారి లేక స్టార్టింగ్ లో అతను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఒక ఇంట్లో జాంబీస్ ఉన్నాయని ఎక్స్ మార్క్ వేశాడు కదా, ఆ రూమ్ డోర్ కి ఒక చిన్న హోల్ వేసి అందులో గన్ పెట్టి లోపలున్న జాంబీ ఫ్యామిలీని చంపిస్తాడు. ఆ తరువాత లోపలికి వెళ్లి ఆ ఇంట్లో అతనికి దొరికిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం తీసుకుంటాడు. వాళ్ళ ఫుడ్ స్టాక్ పెరిగిందన్న సంతోషంలో ఈ విషయం గురించి సారాకి చెప్పడం కోసం తనని వెతుక్కుంటూ అక్కడ ఏదో ఆలోచిస్తూ నిలుచునున్న సారా ఇతన్ని చూసిన వెంటనే ఈ బిల్డింగ్ ని జంప్ చేసి పక్క బిల్డింగ్ కి వెళ్లిపోదామని అంటుంది. దానికి శామ్, మనం అంత దూరం జంప్ చేయలేం సారా, ఏదైనా చిన్న తప్పు జరిగినా మనం చనిపోయే ప్రమాదం ఉందని చెప్తాడు. అలా అయితే ఇంకెన్ని రోజులకి ఇక్కడే ఉండాలనుకుంటున్నావు శామ్, ఈసారి నీకు ఈ బిల్డింగ్ లో ఫుడ్ దొరికింది కానీ ప్రతిసారి దొరకదు కదా, అప్పుడేం చేస్తావు, ఆకలితో చనిపోతావా అని సారా అతనితో గొడవపడి వెళ్లిపోతుంది. ఆ తరువాత శామ్ తను చెప్పిన దాని గురించి కొంచెంసేపు ఆలోచించి సారా
రూమ్ దగ్గరికి వెళ్లి, నువ్వు చెప్పింది నిజమే, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండలేం, నేనే అది అర్థం చేసుకోలేకపోయాను సారా, ఐఎమ్ సారీ, మనమిద్దరం కలిసి ఇక్కడ నుంచి వెళ్లిపోదామని పిలుస్తాడు. కానీ అప్పుడే ఆ డోర్ బయట నుంచి లాక్ అయ్యిందన్న విషయాన్ని శామ్ గమనించాడు. సరే అని ఇతను డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లి చూస్తే అక్కడ బెడ్ మీద సారా డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక హీరో శామ్ చాలా భయపడతాడు. ఇక్కడే ఈ మూవీలో ఎవరూ ఎదురు చూడని ఒక ట్విస్ట్ పెడతారు. నిజానికి ఇతను ఆ రోజు ఆ అమ్మాయిని షూట్ చేసినప్పుడే తను ఎక్కువ బ్లడ్ లాస్ వల్ల చనిపోయింది. ఇంతవరకు శామ్ సారాతో గడిపిన మొమెంట్స్ అన్ని అతని ఇమాజినేషన్. ఒంటరితనం ఎక్కువ అవడం వల్ల సబ్ కాన్షియస్లీ హీరో అతనితో ఒకరు ఉన్నట్టు ఊహించుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్నాక ఆ అమ్మాయిని అతని చేతులతో చంపేశానని శామ్ బాగా ఏడుస్తాడు. అతని ఎమోషన్స్ అన్ని నార్మల్ అయ్యాక సారా శవాన్ని ఒక వైట్ క్లాత్ తో కవర్ చేసి చుట్టూ క్యాండిల్స్ వెలిగించి తనకి ఫ్యూనరల్ చేస్తాడు. ఆ అమ్మాయి బ్యాగ్ లో ఏముందో చూడడం కోసం దాన్ని చెక్ చేసినప్పుడు అందులో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ కి జంప్ చేయడానికి కావలసిన రోప్స్, ఇంకా హుక్స్, ఇంకా ఒక కెమెరా ఉంటుంది. శామ్ ఆ కెమెరా ఆన్ చేశాక అందులో ఉన్న ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా వీడియోస్ ని చూస్తాడు. ఆ తరువాత అందులో కొన్ని జాంబీ ఫొటోస్, ఇంకా వాటి మధ్యలో హీరో ఈ బిల్డింగ్ టెర్రస్ పై నిల్చున్న ఫోటో కూడా ఒకటి ఉంటుంది. అప్పుడే శామ్ కి అతను ఇక్కడ ఉన్నాడన్న విషయం తెలుసుకుని ఆ అమ్మాయి ఇతన్ని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చిందని అర్థమవుతుంది. కానీ ఇతను తనని చంపేశానని బాధపడి బాగా ఎమోషనల్ అయి ఏడుస్తాడు. ఎంతైనా ఈ ఇన్సిడెంట్ వల్ల హీరో శామ్ కి అతను శాశ్వతంగా ఈ అపార్ట్మెంట్ లోనే ఉండలేనన్న విషయం అర్థమైంది. సో అక్కడ నుంచి వెళ్లడానికి ముందు అతని మ్యూజిక్ క్యాసెట్స్ అన్నిటిని పెట్రోల్ పోసి కాల్చేస్తాడు. తరువాత టెర్రస్ పైకి వెళ్లి రోప్ ఇంకా హుక్స్ ని రెడీ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో అతనికి ఆల్ఫ్రెడ్ గుర్తుకొస్తాడు. కాబట్టి శామ్ వెంటనే ఆ లిఫ్ట్ దగ్గరికి వెళ్లి అందులో లాక్ అయిన ఆల్ఫ్రెడ్ ని రిలీజ్ చేసి ఆ జాంబీని ఒక ఫ్లోర్ లో ఉన్న ఇంటికి తీసుకువెళ్లి, ఇకపై నువ్వు ఈ ఇంట్లో చాలా ఫ్రీగా బ్రతకొచ్చే ఆల్ఫ్రెడ్ అని చెప్తాడు. ఆ జాంబీ ఇంట్లోకి వెళ్లిపోయాక శామ్ డోర్ క్లోజ్ చేసి దాన్ని లాక్ చేస్తాడు. అతను వచ్చిన పని పూర్తి చేసుకుని శామ్ తిరిగి టెర్రస్ కి వెళ్లాలనుకున్నప్పుడు సడన్ గా ఆ అపార్ట్మెంట్ ఫైర్ అలారం మోగుతుంది. యాక్చువల్లీ అది శామ్ కాల్చిన క్యాసెట్స్ నుంచి వచ్చిన స్మోక్ వల్ల స్టార్ట్ అయ్యింది. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఆ సౌండ్ విని చుట్టుపక్కలున్న జాంబీస్ అన్ని అపార్ట్మెంట్ డోర్ బదులు కొట్టుకుని లోపలికి వచ్చేస్తాయి. ఆ జాంబీస్ అన్ని శామ్ ని అటాక్ చేయడానికి ప్రయత్నించడంతో అతను వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఇంతకు ముందు ఆల్ఫ్రెడ్ ని లాక్ చేసిన ఆ లిఫ్ట్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు. ఆ లిఫ్ట్ బయటికి చేరిన జాంబీస్ అన్ని ఆ మెటల్ డోర్ లో నుంచి చెయ్యి వదిలి శామ్ ని పట్టుకోవాలనుకుంటాయి. లక్కీలీ ఇతను జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు లిఫ్ట్ పనిచేయట్లేదు కాబట్టి శామ్ అక్కడున్న ఐరన్ రాడ్స్ ని పట్టుకుని ఎలాగో కష్టపడి పైకెక్కుకుంటూ మీద ఫ్లోర్ కి వస్తాడు. అక్కడున్న ఒక జాంబీ శామ్ ని చూడగానే అతన్ని కొరకడానికి వస్తుంది. హీరో దాని దగ్గర నుంచి పరిగెడుతూ ఒక క్లాత్ తో ఆ జాంబీ ఫేస్ ని కవర్ చేసి దాన్ని కిందకు తోసేస్తాడు. అది లెగిచి మళ్ళీ ఇతని వెనకాల రాకుండా ఉండడానికి ఒక సోఫాని దానిపై తోసి పారిపోతాడు. ఇప్పుడు ఈ ఫ్లోర్ లో నుంచి శామ్ టెర్రస్ కి వెళ్లాలంటే స్టెప్స్ ని యూస్ చేయడం తప్ప వేరే దారి లేదు. కానీ స్టెప్స్ లో చాలా జాంబీస్ ఉంటాయి. బట్ అక్కడ ఆ క్యాసెట్స్ కాల్చిన పొగ ఎక్కువగా ఉండడం వల్ల ఆ జాంబీస్ కి సరిగా కళ్ళు కనిపించదు. హీరో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చిన్న సౌండ్ కూడా చేయకుండా మెల్లమెల్లగా నడుస్తూ ఆ జాంబీస్ కి దొరకకుండా టెర్రస్ కి వచ్చేస్తాడు. నెక్స్ట్ ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా శామ్ ఆ రోప్ ని అక్కడున్న గజాలకి కట్టి ఆ హూక్ ని ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ మీదకి విసురుతాడు. కానీ అది క్లిక్ అవ్వదు. ఇలా అతను ట్రై చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఇంకో జాంబీ వచ్చేస్తుంది. ఇతను ఎలాగో ఒక 2-3 అటెంప్ట్స్ తర్వాత ఆ హూక్ ని కరెక్ట్ గా వేసి ఆ జాంబీ అతన్ని కొరికేస్తుందన్న భయంలో ఐడియా లేక దూకేస్తాడు. దానివల్ల హీరో శామ్ స్పీడ్ గా వెళ్లి ఆపోజిట్ అపార్ట్మెంట్ గోడని గుద్దుకుని అన్కాన్షియస్ అయిపోతాడు. ఇలా చాలా సేపు వేలాడుతూ ఉన్న అతనికి మెలకువ వచ్చి చూస్తే పక్కనే గ్లాస్ విండోలో నుంచి ఒక జాంబీ ఇతన్ని చూస్తూ ఉంటుంది. ఆ విండో లాక్ అయి ఉండడం వల్ల ఇతను తప్పించుకున్నాడు. గోడకి ఫోర్స్ గా గుద్దుకోవడం వల్ల ఇతని తలకి బాగా గాయం తగిలి రక్తం కారుతున్నా ఎలాగో శామ్ కష్టపడి ఆ అపార్ట్మెంట్ టెర్రస్ మీదకి ఎక్కుతాడు. అండ్ ఇక్కడే హీరోకి ఒక పెద్ద షాక్. ఏంటంటే ఆ టెర్రస్ పై ఇతనిలానే ఎవరో పాట్స్ పెట్టి రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేస్తున్నారు. అది మాత్రం కాకుండా ఇతనికి చాలా మంది మనుషులు మాట్లాడే సౌండ్ కూడా వినిపిస్తుంది. ఈ జాంబీ అపోక్లిప్స్ లో హీరో కానీ చాలా మంది మనుషులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నా వాళ్ళు సౌండ్ చేస్తే జాంబీస్ అన్ని వాళ్ళని అటాక్ చేస్తాయన్న కారణం వల్ల సర్వైవర్స్ అందరూ సైలెంట్ గా వాళ్ళ అపార్ట్మెంట్స్ లోనే బ్రతుకుతున్నారు. ఒకవేళ హీరో శామ్ ముందే అనవసరంగా భయపడకుండా ఇక్కడికి వచ్చుంటే ఇన్ని కష్టాలు పడకుండా ఎప్పుడో మిగతా సర్వైవర్స్ ని కలిసి ఉండేవాడు. సో ఓవరాల్ గా ఇది ఒక జాంబీ సర్వైవల్ మూవీయే అయినా ఎండింగ్ లో మాత్రం భయపడుతూ ఉండడానికి బదులు ధైర్యం తెచ్చుకుని వన్స్ మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే లైఫ్ లో మనం ఎక్స్పెక్ట్ చేయని ఎన్నో విషయాలని సాధించగలం అన్న మంచి మెసేజ్ తో ఈ మూవీని ఎండ్ చేస్తారు.